తో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్ బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచన గానమూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారజా మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమున్ రక్షకుడాన కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును రక్షకుడాన కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమనునే వివరింతును విమోచక కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమనునే వివరింతును విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ 80 ఓకే
పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో ఉండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో ఉండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి ఎసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి ఎసుకొని పోవును. ఏసు చాలును చాలును, ఏసు చాలును చాలును. ఏ సమయమైనా నీ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. ఏసు చాలును చాలును, ఏసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును. పచ్చిక బయలులో పరుండ చేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. ఏసు చాలును చాలును, ఏసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఏసు చాలును చాలును, ఏసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏసు చాలును. యేసయ్యే మా జీవితంలో చాలు. 309 యేసు ప్రభు లోకరక్షకుడుగా, పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయన వెంట ఉన్నారు. ఆయన సమయం అయిపోయిందని ఎరిగిన వాడై ముందుగా శిష్యులు చెప్తున్నాడు, మనం యెరూషలేము వెళ్తున్నాము, అక్కడ నన్ను పడతారు, బంధిస్తారు, సిలువ వేసి చంపుతారు, 3వ దినం నేను లేస్తాను అని శిష్యులకు చెప్పారు. యేసు ప్రభు ముందే చెప్పారు. అలాగే సిలువలో అలా యెరూషలేము వెళ్ళాక ఆయన పట్టబట్టం, గెత్సేమనే తోటలో పట్టబట్టము, సిలువ వేయించటము, హింసించబట్టము, చనిపోవటము, 3వ దినము తిరిగి లేచిన తర్వాత దుఃఖంలో ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించాడు. ఎలా ఆదరించాడో ఈ పాటలో కనిపిస్తుంది. యేసయ్య దుఃఖంలో ఉన్న వారిని విడిచిపెట్టడో, వారి దగ్గరికి వచ్చి వాళ్ళని ఆదరిస్తాడు. గత దినాల్లో విన్నాము, గుడ్డివాడి గురించి విన్నాము. గుడ్డివాడిని యేసు ప్రభు ముట్టిన తర్వాత ఊర్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ప్రతి ఒక్కళ్ళు ఎట్లా బాగయ్యావు అని అడుగుతారు. వాడు యేసయ్య ఆయన నన్ను ముట్టాడు, బురద చేసి కడుక్కోమన్నాడు కోనేటిలో, షిలోయమనే కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే కడుక్కున్నాను, బాగయ్యాను అంటాడు. తల్లిదండ్రులు అడుగుతారు, పొరుగు వారిని అడుగుతారు. తల్లిదండ్రులు అడిగితే వయసు వచ్చినోడిగా వాడిని అడగండి అంటారు. చివరిగా గుడ్డివాడిని అడిగితే యేసయ్య నన్ను ముట్టాడు అని చెప్తాడు. ఏ పెద్దగా అడుగుతారేంటి, మీరు కూడా ఆయన శిష్యులు అవుతారా, మీరు కూడా ఆయన శిష్యులు అవుతారా, ఏంట్రా నువ్వు మాకు బోధిస్తావా అని వెలివేస్తే
వెలివేయబడిన ఆ గుడ్డివాడు, బాగైన గుడ్డివాడు ఊరి చివరి ఎక్కడో ఉంటే అందరూ వదిలిన ఈ దేవుడు అతను విడిచిపెట్ల అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడి ఆదరించాడు. కాబట్టి ఈ దేవుడు ఆయన నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఎవరు నెట్టివేసినా నా యేసయ్య ఆయన నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. ఎలా వీరిని ఆదరించాడో ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. 309. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, మోక్ష సదనమునకేను పోదు సంతోషించుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, యెరూషలేమందుండి మీరెదురు చూడుడి, యెరూషలేమందుండి మీరెదురు చూడుడి, మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు తెలుపును, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, దిక్కులేనట్లు మిమ్ము దిగనాడిపోను, దిక్కులేనట్లు మిమ్ము దిగనాడిపోను, మీతో మక్కువయుండ పరిశుద్ధాత్మను పంపెదను, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, నిర్యాణమున మీ కొరకై నెలవులు కల్పింతు, నిర్యాణమున మీ కొరకై నెలవులు కల్పింతు, నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యమునేలా, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, ఒకరితో ఒకరు ప్రియము లొప్పియుండుడి, ఒకరితో ఒకరు ప్రియము లొప్పియుండుడి, నాదు సకలాజ్ఞాలందు ఇదియే సారామనుకొనుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, ఏదైనా నా పేరిట మీరించుక వీడినను, ఏదైనా నా పేరిట మీరించుక వీడినను, మీకు మోదామోతోడదాని ముందే చేయుదును, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, ఉల్లామోలందు కలతాలెల్లా విడువుడి, ఉల్లామోలందు కలతాలెల్లా విడువుడి, నేను మళ్ళీ వచ్చేడి విధము మరువాకుండుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి, మోక్ష సదనమునకేను పోదు సంతోషించుడి, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి. నా శిష్యులారా గుర్తుపెట్టుకోండి, ఎరుకలుంచండి అంటే, ఎరుక అంటే గుర్తుంచుకోండి, ఎరిగి ఉండండి. మోక్ష సాధనము, పరలోక రాజ్యానికి వెళ్తాము, సంతోషంగా ఉండండి. దిక్కులేనట్టుగా మిమ్మల్ని వదిలిపట్టడం లేదు.
మీతో ఎప్పుడు ఉండడానికి పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీకు స్థలం సిద్ధం చేయటానికి వెళ్తున్నాను. సర్వకాలం నాతో ఉండటానికి, నేను నాతో ఉండి రాజ్యం ఏలటానికి నేను వెళ్తాను. మీకు స్థలం సిద్ధం చేయటానికి, నాతో ఎల్లకాలం ఉండటానికి నేను మీ స్థలం సిద్ధం చేయటానికి వెళ్తానా. వెళ్ళకపోతే మీకు స్థలాలు సిద్ధం కావు, బాధపడబాకండి. ఈలోపు ఒకరికొకరు కొట్టుకోబాకండి, తిట్టుకోబాకండి, అరుచుకోబాకండి. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి. నా ఆజ్ఞలన్నిటికీ సారం బైబిల్ అంతా అదేగా చెప్పేది. ప్రేమ కలిగి ఉండమనే కదా. జాగ్రత్త, ఏదన్నా నా పేరట అడిగితే సంతోషంగా ముందే నేను చేస్తా. కాబట్టి భయపడబాకండి, మనసులో కలతపడబాకండి. నేను మళ్ళీ వస్తానని చెప్తున్నా కదా, మర్చిపోబాకండి. అబ్బా, యేసయ్య వెళుతూ ఊరు వెళ్తున్నప్పుడు తల్లి పిల్లలు చెప్తుంది, నేను సాయంత్రం వస్తానుకమ్మా, నీకు వచ్చేటప్పుడు లడ్డులు తెస్తాను, అట్టెబండ్లు తెస్తాను అని చెప్తుంటే, అలాగే అమ్మా, ఇంకేం తెస్తావు అని అడుగుతారు కదా పిల్లలు. అలాగే యేసయ్య కూడా బాధపడుతుంటే ఏడుస్తున్న బిడ్డలను, శిష్యుల్ని ఓదార్చాడు. ఈ దేవుడు మనం బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు. ప్రభు సన్నిధిలో నేను ఏడుస్తున్నప్పుడు ప్రభు అంటాడు, కుమారుడా నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అంటాడు ప్రభు. నేను చెప్తాను, ప్రభా నాలాంటి అయోగ్యుడిని మీరు ప్రేమించి రక్షించావు. నీ ప్రేమ తలుచుకుంటున్నప్పుడు నాకు కన్నీరు రాకుండా ఏమొస్తాయ్యా అని నేను ప్రభు దగ్గర ఏడుస్తా. దేవుడే లేడని, యేసు ప్రభు దేవుడు కాదని బహుగా ద్వేషించిన నన్ను మీరు ప్రేమించారే. మీ ప్రేమ తలుచుకున్నప్పుడు నాకు కన్నీరు రాకుండా ఎలా ఉంటుందయ్యా. ప్రియులారా, ఈ ప్రేమమయుడు, ప్రేమించేవాడు, ఆదరించేవాడు. ఆ ప్రేమమైన పాదాలు పట్టుకుందాం, ఆయన కొరకు బ్రతుకుదాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి, ప్రభా ఈ దినం మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినం మాకు కావలసిన వాకులు ఇవ్వండి. అనేకులు దీవెనకరముగా మామూలను మా జీవితాన్ని చేయండి. అడుగుదాం. ఒకరు ప్రార్థన చేయండి. అవును, అయ్యా స్తోత్రమయ్యా. అయ్యా
పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోటకు మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఎలా మీరు మమ్మల్ని ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతూ మా ఇళ్ళ చూపుతున్న మీ కృపలను బట్టి నీకు స్తోత్రం. నైనా ఈ సమయంలో పాటల ద్వారా స్తుతించడానికి దయచూపారు. నీ వాక్య వెలుగు దగ్గరికి వస్తుండగా నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము చూసుకోవటానికి దయతో మాకు సహాయం చేయి. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయోగ్యుడిని నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనందరం లేచి 157వ పేజీలో ఉన్న 159వ పల్లవి పాడక ముందు పోయిన వారం ఏ వాక్యం అన్నామో చెప్పాలి. మర్చిపోయాను అనుకుంటున్నారు. నేనేం మర్చిపోను. మర్చిపోయాను అనుకున్నారా? ఏరా బాబు, అనుకున్నారు కదా. నేను మర్చిపోను, గుర్తుంటుంది నాకు. ఏం విన్నాం పోయిన వారం? ఏమా చెప్పు. నేను ఊపితే ఎట్లాగయ్యా? ఈయనంటండి, బుర్రలో పెట్టుకోవాలి. డబ్బులు ఎక్కడ దాచావో, తాళం ఎక్కడ దాచావో గుర్తుంటుందా? మరి మాకు ఎందుకు గుర్తుండదు? ఎవరికి డబ్బులు ఇచ్చావు, ఎవరికి అప్పు ఇచ్చావు, ఎక్కడ ఎంత ఇచ్చావు ఏమైనా గుర్తుంటాయా? ఏమ్మా గుర్తుంటాయా? మరి వాక్యం గుర్తుండపోతే ఎట్లాగయ్యా? ఓకే. గాడిద జీవితము అదేగా, కట్టబడిన గాడిద. ఏం కట్లు ఉన్నాయి? 3 రకాల కట్లు విన్నాం. ఒకటి పాపపు కట్లు, రోగపు కట్లు, దెయ్యపు కట్లు. దెయ్యాలు బంధిస్తాయి. ప్రభు కట్లు విప్పబడ్డాక దానికి ఎంత ఘనత వచ్చిందో విన్నాం. సరే, 159, 157వ పేజీ. యేసు నన్ను విడిపించెను, సిల్వపై గెలిచెన్ పూర్ణ స్వేచ్ఛను. యేసు నన్ను విడిపించెను, హల్లెలూయా. నేకే కవేసి పాడేదన్, నా రక్షకుని స్తుతించేదన్. పాప భారమంతా తీసి మోక్ష మార్గమందు నిల్పెన్, నే స్వరమెత్తి పాడేదన్. యేసు నన్ను విడిపించెను, సిల్వపై గెలిచెన్
పూర్ణ స్వేచ్ఛను. యేసు నన్ను విడిపించెను, హల్లెలూయా. నే కేక వేసి పాడేదన్, నా రక్షకుని స్తుతించేదన్. పాప భారమంతా తీసి మోక్ష మార్గమందు నిల్పెన్, నే స్వరమెత్తి పాడేదన్. 181. జీవమునిచ్చెన్ సమాధిలోన, పాప స్వభావం పాతిపెట్టెన్. నూతన పార్చెన్ తిరిగి లేచెన్, ఏ నడువచున్ మహిమాతో. జీవమునిచ్చెన్ సమాధిలోన, పాప స్వభావం పాతిపెట్టెన్. నూతన పార్చెన్ తిరిగి లేచెన్, ఏ నడువచున్ మహిమాతో. యేసు ప్రభువా, యేసు నన్ను విడిపించెను, సిలువపై గెలిచెను. యేసయ్య సిలువపై గెలిచి నన్ను విడిపించాడు, పూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు. నేను కేకలు వేసి పాడతా, నా రక్షకుడిని స్తుతిస్తాను. పాపభారమంతా తీసి మోక్ష మార్గమందు నిలిపాడు. కేక వేసి పాడతా. ఎంత అనుభవం భక్తుల్లో ప్రభువా. ప్రభు నన్ను విడిపించాడు. ప్రభువు విడిపించకపోతే పాప భారంలో కొట్టుకులాడుతుండేవాడిని. కాబట్టి విడిపించిన ప్రభువుని నేను కేక వేసి పాడతా, స్తుతిస్తా అని ఆ భక్తుడు పాడాడు తండ్రి. కాబట్టి నేను మా జీవితంలో కృతజ్ఞతతో నిన్ను వెంబడించటం మాకు నేర్పండి. ఈ దినం మీ సన్నిధి మాతో ఉంచండి. ఈ పునరుద్ధాన దినం మా కొరకు తిరిగి లేచిన దేవుడవు నైనా. మరణించావు, మరణపు ముళ్ళును విరిచావు. మరణమును అలాగే మరణం మిమ్మల్ని పట్టుకోలేదు, అంతే లోపలే ఉంచలా. మీరే మరణం ముళ్ళును విరిచి సజీవుడివై లేచావు. అటువంటి సజీవుడికి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడి నైనా మీరే సేవ ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోమని ఈ బిడ్డలందరినీ మీరు కాపాడండి. లోతైన రక్షణలో తీసుకురండి. ఈ దినం కావాల్సిన వాకులు ఇచ్చి కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయం. తర్వాత చూసుకోవచ్చు. జాగ్రత్తగా వచనాలు గుర్తుపెట్టుకుందాం. 21, 22 వచనాలు. 1 కొరింథీ 15, 21, 22 వచనాలు. మనుషుని ద్వారా మరణము వచ్చెను, కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. మొదటి ఆదాము ద్వారా అందరూ చనిపోయారు. రెండవ ఆదామైన యేసయ్య ద్వారా క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. యేసు ప్రభువా, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. యేసు ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియజేయి ప్రభువా. 1 కొరింథీ 15, 21, 22 వచనాలు. ప్రభువా, ఈ వాక్కుల ద్వారా మాతో ప్రత్యేకంగా మాట్లాడము. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోండి. అనేకులకు దీవెనకరముగా ఈ సేవను మీరు చెయ్యి తండ్రి. ఇంతవరకు మాకు దయతో సహాయం చేసి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. వీరి జీవితాల్ని మనం చూస్తుంటే ఈ సంఘములో ఎప్పుడు కూడా ఈ సంఘములో ఉన్న లోట్లు, కక్షలు, కలహాలు ఉంటా ఉండేవి. ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూ ఉండేవారు. అంతేకాకుండా వీరి జీవితంలో పాపానికి బానిసలుగా ఉన్నట్టుగా కూడా దైవజనుడు ఈ సంఘాన్ని చూచి చాలా దుఃఖపడ్డాడు.
ఇంత భయంకరులు అవుతారని నేను అనుకోలేదు అని దైవజనుడు బాధపడుతూ మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథులో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ, మీకే కాదు ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని వ్రాస్తున్నా. మీరు ఎలా ఉన్నారో తెలుసా? ఒక్క భావము ఒక్క మాట మీకు లేదు. 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేకుండా ఒకే మనసుతో ఒకే తాత్పర్యముతో మీరు సిద్ధముగా ఉండాలని యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. మీలో కక్షలో భేదాలు వచ్చినాయి. నేను పౌలు గారితో సేవకుడిని అంటారు మీరు. నేను అప్పుల్లో మా సేవకుడు ఎవరో తెలుసా అంటారు. ఒకడేమో 12వ వచనము, ఒకడు నేను పౌలు వాడిను అంటారు, ఒకడు నేను అప్పుల్లో వాడిని అంటాడు, మరొకడు కేఫా వాడిని అంటాడు, ఇంకొకటి నేను యేసుప్రభు చెందిన వాడిని అంటారు. ఏంటి తేడాలేంటి? యేసుప్రభు విభజించబడ్డా? శరీరం అంతా విజయకుమార్దే, తల నుండి కాళ్ళ వరకు. ఈ చేయిపోయి నేను ఇంకో పని చేస్తా, ఈ కాలుపోయి నేను అటు వెళ్తా అంటదా? ఈ కళ్ళేం ఇటు చూస్తా, ఈ నోరేం ఇటు మాట్లాడతా అంటదా? అనవు కదా. ఈ మైండ్ ఏం చెప్తుందో అది అంత శరీరం అంతా చేస్తుంది. మెదడు ఏం చెప్తుందో శరీర భాగాలన్నీ అంతే చేస్తాయి. అంతేనా? లేకపోతే ఎవరిష్టమై చేస్తాయా? ఎవరిష్టమై చెయ్యవు. ఒక్క ఆజ్ఞ ద్వారానే శరీరం అంతా పనిచేస్తుంది. అలాగే ప్రభులోకి వచ్చిన మనము భేదభావాలు ఉండకూడదు అని చెప్తూ, అలాగే వీరికి ఎంత దుఃఖంతో చెప్తారంటే విగ్రహ సంబంధమైన వాటితో ఉన్నారు. రెండవది జారులతో సాంగత్యం చేస్తున్నారు. దేవుని వాక్యం వింటూ కూడా 5వ అధ్యాయము 9వ వచనంలో జారులతో చెడ్డోళ్ళతో సాంగత్యం చేస్తున్నారు. యవన బిడ్డలు పాపము, యవనస్తులు చెడు బ్రతికి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు. తర్వాత మీరు ఎంత భయంకరులంటే మామూలు వాళ్ళు కాదు మీరు. జారులతో కానీ, లోబులతో కానీ, దోచుకునే వారితో కానీ, విగ్రహార్థికులతో కానీ స్నేహము చెయ్యొద్దు. చెప్పాను కదా 11వ వచనము. ఎలా మీరు ఉన్నారు? ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయొచ్చా? మీరెంత ఇలాగా చేస్తున్నారు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదని మీకు చెప్పాను కదా. ఇలాంటి వారితో మీరు ఉండటం న్యాయమేనా? వ్యాజ్యం ఆడుకుంటున్నారు, మీరు పోట్లాడుకుంటున్నారు. 6వ అధ్యాయం 1వ వచనం. అన్నిటి అందు స్వాతంత్ర్యం ఉంది. 12వ వచనం. అన్ని చేయదగినవి కాదు, నీ ఇష్టం ఏది కావాలో చేయొచ్చు, కానీ ప్రభులోకి వచ్చాక నీ ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు కదా. ఎందుకు మీరు ఇలాగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మీరు ఇలాగా తయారైపోయారు? పౌలు గారు చాలా దుఃఖపడుతున్నాడు ఈ సంఘాన్ని చూచి. ఎంత దుఃఖపడుతున్నాడంటే, మీరు చాలా కురచబుద్ధి కలిగిన వారుగా ఉన్నారు. ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నారంటే, సోదరుడు వారిని పెట్టేసుకొని బ్రతుకుతున్నారు. ఇది తప్పు కదా. ఏడో అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి. ఒక్కొక్క భాగం చాలా దైవజనుడు చాలా దుఃఖంతో మాట్లాడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే ఈ దైవజనుడు చెప్పలేను. ఇలాంటి పాపపు బ్రతుకులో మీరు ఉంటున్నారు. అంతేకాకుండా
8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి విగ్రహ సంబంధమైనటువంటివి వాటిని తింటున్నారు, అవి తప్పు కదా. భోజనమును బట్టి ఎవ్వరూ మిమ్మల్ని అభ్యంతరపరచకుండా ఉండాలి. 13వ వచనం జాగ్రత్త. ఇవన్నీ చెప్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి దైవజనుడు చాలా బాధపడతా చెప్తున్నాడు, మనుషుల ద్వారా మరణం వచ్చింది. ఒక మనిషి ద్వారా మరణం వచ్చింది. ఆదాము దేవుని ఆజ్ఞలు చెప్పిన మాటలు మీరాడు, వద్దు అన్న పని చేశాడు. తన భార్య ఇద్దరు కలిసి దేవుడి మాటలు మీరి పాపం లోకం రాట కారణమైంది. దేవుడు మరణాన్ని ఈ లోకానికి తేలేదు. మరణం అనేది ప్రభువుకి ఇష్టం లేదు. కానీ దేవుని ఆజ్ఞలు మీరటం వలన వచ్చిన శాపమే, పాపం యొక్క ఫలితమే మరణము. మరణాన్ని దేవుడు తేలేదు. ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఏంటి? 1వ అధ్యాయము 28వ వచనం ఆదికాండంలో ప్రభు ఉద్దేశము మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోబరుచుకోవాలి. 5. దానిలో మరణం ఏమన్నా ఉందా? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి, భూమిలో ఉన్న వాటన్నిటిని లోబరుచుకోవాలి, మీకు లొంగుండేటట్టు చూసుకోవాలి. జంతువులు మీకు లొంగట్లేదా? లొంగించుకోవాలి. ఎవడని వినలేదా? వాడు వినేటట్టు చేసుకోవాలి. వీటిల్లో మరణము అనేది ఉందా? లేదు. ప్రభు ఎక్కడ మరణాన్ని కలుగజేయలా. ఆశీర్వాదమే ఆయన ఇచ్చాడు. కానీ దేవుని ఆజ్ఞలు మీరటం వలన, దేవుడు చెప్పింది చెయ్యకపోవటం వలన వచ్చింది మరణము. యేసు ప్రభు జీవప్రదాత, సాతాను మరణానికి నాయకుడు. జీవాన్ని ఇచ్చేవాడు యేసయ్య అయితే మరణాన్ని ఇచ్చేవాడు సాతాను. దేవుని వాక్యానికి లోబడేటట్టు చేసేది దేవుడైతే లోబడే మనసు తండ్రి అప్పగించిన పని లోబడి వచ్చాడు యేసు ప్రభు. లోబడే మనసు ఎవరైతే దైవజనుడు, కుటుంబ పెద్దోళ్ళు, సంఘముల పెద్దలు చెప్పిన చేయటం అది దేవుడు మనసు. తిరగబట్టము, వారిష్ట ప్రకారం చేయటం అనేది సైతాను మనసు. వేరైపోవటము అనేది సైతాను మనసు. ఈ సాతాను ఆదాము అవ్వలను ప్రేరేపించడం వలన దేవుని ఆజ్ఞలు మీరారు, చేయొద్దు అన్న పని చేశారు, తినొద్దు అన్న పండు తిన్నారు. ఫలితముగా ఏదేని తోట నుండి త్రోసివేయబడ్డారు, మరణం వచ్చింది. ఒక మనుషుని ద్వారా మరణము వచ్చెను, ఒక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదాము ద్వారా మరణం వస్తే ఆ మరణము నుండి జీవములోనికి మనల్ని తేటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు అంటే రక్షకుడు, ప్రజలను పాపము నుండి విడిపించేవాడు. ఒక మనిషి ద్వారా మరణం వస్తే ఒక మనిషి ద్వారా మృతుల పునరుద్ధానము. మృతులు, మరణము అన్నిటికంటే బలమైంది మరణం. ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా తప్పించుకోవచ్చు. మీ నాన్న కొడుతున్నాడు అనుకోరా, తప్పించుకొని తిరిగి సాయంత్రం వరకు తప్పించుకొని తిరగవచ్చు. ఒక అధికారి పోలీసుడు వెంటపడుతున్నాడు అనుకో, అటు తప్పించుకొని తిరగవచ్చు. ప్రభుత్వం వెంటపడుతుంది అనుకో, వెంటబడి ఇటు తప్పించుకొని తిరగవచ్చు. చట్టాలు వెంటబడుతున్నాయి అనుకో, ఈ ఊరు కాదు ఆ ఊరు, ఆ ఊరు కాదు ఆ ఊరు, ఆ ఊరు ఎటు తిరగవచ్చు. మరణం వెంటపడితే ఈ లోకం ఎవరు వెంటపడినా చెప్పండి తప్పించుకొని తిరగచ్చు. అంతేకమ్మా? ఇరా ఎవరు వెంటపడ్డా అంతేనా కాదయ్యా? చెప్పండి అయ్యా. ఈ ఊరు ఎవడు కొడతాను అనుకో, ఇంకొక ఊరు వెళ్తావు, అక్కడ ఇంకొక ఊరు వెళ్తావు, తప్పించుకొని ఏదో కొన్ని రోజులు తిరుగుతావు. మరణం వెంటపడితే ఎవడు ఎక్కడ తప్పించుకోలేడు. రాజకీయ కొంతమంది తప్పించుకొని లోకరీతిగా ఎవడంతా వెంటపడుతుంటే తప్పించుకొని రాజకీయ పలుకుబడి ఉన్నవాడు ఏ నాయకులకో చెప్పి ఆపించుకుంటాడు. మరణం ఏ నాయకుడు చెప్తే ఆగుతుంది? వాళ్ళకే దిక్కులేదు. మరణం ఏ నాయకులు, ఇప్పుడు రాజకీయ నాయకులు వారి పలుకుబడి ప్రకారం ఏవో చేసుకుంటున్నారు కదా, చెడ్డ వచ్చే కేసులు కూడా మాఫీ చేసుకుంటున్నారు. అదే మరణం ఎవరు చెప్పి ఆపుకుంటారు? ఇందిరాగాంధీని మరణం ఆపగలిగిందా? ప్రధాని, మాజీ ప్రధాని, రాష్ట్రపతులు చనిపోయారు, ముఖ్యమంత్రులు ఎంతోమంది చనిపోయారు. ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ వెళ్తా
ఇలాగ అడవులోని పడి పేరిపోయి చనిపోతే ముక్కలు ముక్కలు అయిపోయినాయి, ముఖం కూడా కనపడలా. ఆపగలిగినాయా? ప్రధాని పెరంబదూరులో, చెన్నైలో ఆ యొక్క దండం పెడతానని చెప్పి ఒక ఆమె బాంబు పేల్చుకుంది, ముక్కలు ముక్కలు అయిపోయాడు రాజీవ్ గాంధీ. కాపాడగలిగారా? ఎవరిని కాపాడగలిగారా? సెక్యూరిటీ గార్డ్లే ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని వాళ్లే కాల్చి చంపేశారు. ఈ దినాలలో మరణం ఏ నాయకుడిని ఆపలేదు. మరణం ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా పట్టుకుంటుందో తెలియదు. మరణానికి జాలి, దయా, కనికరం అనేది ఉండదు. మరణము అధికారి పేదోడు అన్న భేదము ఉండదు. మరణం దేవుడు ఒక వ్యక్తికి పలానా టైం అని నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించిన తర్వాత 139వ కీర్తన, మరణం ప్రభు ముందే నిర్ణయించాడు. మనము పుట్టక ముందే మన దినములన్నీ ఆయన గ్రంథములో ఎంత కాలము ఉండాలో 16వ వచనము ఆయన గ్రంథములో లిఖితములాయెను. నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూచినాయి. నియమించబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నియమించబడ్డ దినాలు ఒక్కటి కూడా కాకముందే, పుట్టకముందే ఎంతవరకు నేను ఉండాలి ఈ లోకంలో ఆయన రాసి పెట్టాడు. అందుకే కొంతమంది రాశారు, తల రాతరా అంటారు. రాత దేవుడికి రాసి పెట్టాడు రా అంటారు. ఎంతకాలం మనం ఉండాలో దేవుడు నిర్ణయించాడు. ఆ టైం అయ్యిందంటే ఎవ్వరూ నిన్ను ఆపలేరు, ఎవ్వరూ నిన్ను ఆపలేరు. ఒక మనిషి ద్వారా మరణము, పాపం వల్ల వచ్చిన జీతమే, దేవుని ఆజ్ఞలు మీరటం వలననే మరణం వచ్చింది. దేవుడు మరణాన్ని కలుగ చెయ్యలేదు. మానవుడే దేవుడికి విరోధిగా బ్రతికి మరణాన్ని తెచ్చుకున్నాడు. మరణం తెచ్చుకున్నదే కానీ దేవుడు ఇచ్చింది కాదు. మానవుడు తెచ్చుకున్నది పాప ఫలితమే, కానీ దేవుడు మరణాన్ని ఎక్కడా ఇవ్వలేదు. ఇలాగా దేవుని ఆజ్ఞలు మీరటం వలన ఆదాము ద్వారా పాపం వచ్చింది. పాప ఫలితమే, పాపం యొక్క జీతమే మరణము. రోమా 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమా 3:23, 6:23 చదివాం, 3:23 చదువుదాం. ఏ భేదము లేదు. కొందరు పాపము చేసి పెద్దగా చెప్పు, అది అందరూ పాపము చేసి, కొందరు కాదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు, దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టే మరణం అందరికీ సంప్రాప్తమైంది. దేవుని ఆజ్ఞలు మీరటం వలన ఈ మరణము అందరికీ వచ్చేసింది. మరణము చూడకుండా బ్రతికే నరుడు ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కరిని మరణం సంధిస్తూనే ఉంది. పిల్లలు, ఇటువంటి పరిస్థితి రోమా 5:12 ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేయటం వలన మరణం అందరికీ సంప్రాప్తమైన, అందరికి వచ్చింది. ఆదామునుడు వచ్చిన ఒక్కొక్కరు సంక్రమించిన బిడ్డలందరూ, ఆదామునుడు వచ్చిన పాపము ఒక్కొక్కరికి సంక్రమించుకుంటా వచ్చింది. ఇంట్లో ఒక వ్యక్తికి ఒక జబ్బు వస్తే, అంటువ్యాధి అయితే ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి అంటుతూ ఉంటుంది. కోవిడ్ వచ్చింది, ఒకరికి వస్తే ఇంట్లో ఆ తర్వాత వాళ్ళకి వచ్చేసింది. అందుకే దూరంగా ఉన్నారు. పాపము కూడా ఒకరి తర్వాత ఒకరికి అంటుకుంటూ వచ్చింది. ఆదాము అవ్వల నుండి వచ్చిన పాపము ఈ దినం వరకు కూడా దాని ఫలితం అనుభవిస్తూనే ఉన్నాం. ఈ పాపాన్ని, శాపాన్ని తీసివేయటానికి రెండో మనిషిగా
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏ ఆదాము దేవుని ఆజ్ఞలు మీరి పాపం చేయటం వల్ల మరణాన్ని లోకానికి తెచ్చాడో, రెండో ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపం వలన శాపము, దానివల్ల మరణం వస్తే ఆ మరణము నుండి విడిపించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయనే మన కొరకు, మన పాపముల నిమిత్తమై ఆయనే బలియాగమయ్యాడు. ఆయన ద్వారానే విడుదల వచ్చింది. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 47వ వచనము, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి వచ్చినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవారు కూడా మనం కూడా అలాంటి వారమే. పరలోక సంబంధి యేసుప్రభు ఎలాంటి వాడో ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు. చూడండి, మొదటి వ్యక్తి భూ సంబంధమైన వాడు, మట్టి నుండి వచ్చినవాడు. అతనిలో పాపం ఉంది కాబట్టి ఆయన కలిగిన వారందరూ, భూ సంబంధమైన వారందరికీ అది సంక్రమించింది. మొదటి మనుషుడు ఆదాము, అతని ద్వారా పాపం వచ్చింది. రెండో మనుషుడు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసు ప్రభు. మరణం మనలో ఉంటే మరణం నుండి విడిపించటానికి, జీవితకాలమంతా మరణ భయంతో బాధపడుతున్న వారిని విడిపించడానికి హెబ్రీ 2:14-15 వచనాలు, హెబ్రీ 2:14-15 వచనాలు. ఆ పిల్లల రక్తమాంసములు కలవారైనందున మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి యేసు ప్రభు కూడా రక్తమాంసములలో పాలువాడాడంటే, రక్తమాంసములు అంటే మానవ జన్మ, మానవుడిగా ఆయన వచ్చాడు. ఏ ఆదాము పాపము చేసి మరణాన్ని తెచ్చాడో, ఆదాము యొక్క పాపాన్ని తీసివేయటానికి జన్మ కర్మ పాపం లేనివాడు దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుడు పాపములో ఉన్నవాడు కాబట్టి ఈ మానవుడిని పెళ్లి చేసుకుంటే ఆ పాపము వారికి సంక్రమిస్తుంది. వారు ఎలాగా కుటుంబ జీవితానికి వెళ్తారు కదా, కాబట్టి పాపము వారికి సంక్రమిస్తుంది. రెండో ఆదామైన యేసు ప్రభు, ఆయన తల్లిదండ్రుల వల్ల పుట్టలేదు, జన్మ పాపము యేసు ప్రభులో లేదు. యోహాను ఉన్నాడు, అతనిలో జన్మ పాపం ఉంది కానీ కర్మ పాపము లేదు ఆయనకి. ఆయన ఒక ప్రవక్త. తల్లిదండ్రులు జకరియా ఎలిజబెత్తులకు పుట్టాడు. ఆయన వాడి సంబంధం వల్ల పుట్టినవాడు. కానీ యేసు ప్రభు, మరియా యోసేపులు వారి ఏకము కాకముందే మరియ గర్భవతి అయ్యింది. అంటే మనం తల్లి గర్భంలో పుట్టాం కాబట్టి, మానవ జన్మ రావాలంటే తల్లి గర్భం కావాలి కాబట్టి, కర్మ పాపం లేని ఆమె, కుటుంబ జీవితానికి వెళ్లకుండానే ఉన్న ఆమెని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆమె గర్భం నుండి లోకరక్షకుడు వచ్చాడు. యేసు ప్రభులో జన్మ పాపము లేదు, కర్మ పాపం అసలే లేదు. ఆయన అన్నాడు యోహాను 8:46లో, నాలో పాపం ఉందని ఎవరన్నా చూపించండి, ఛాలెంజ్ అన్నాడు. ఎవ్వరూ ఆయనలో ఒక్క చిన్న మాట కూడా కనుక్కోలేదు. పెద్దోళ్ళు, శాస్త్రులు, పరిచయులు యేసు ప్రభువును పట్టుకురమ్మని బంటోతులు పంపించారు. వారు ఏమన్నారు తెలుసా? అయ్యా, మేము వెళ్ళాము యేసు ప్రభువును పట్టుకురావాలని, కానీ ఆయన మాట్లాడుతున్నట్టుగా ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. అందుకే ఆయనని మేము పట్టుకొని రాలేకపోయాం అన్నారండి. ప్రియులారా, ఈ ప్రేమమయుడు యేసు ప్రభు ఏ పాపం యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 45-46 వచనాల్లో, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిచయుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకురాలేదు అని అడగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూ మాట్లాడలేదు అన్నాడు. ఆయన మాట్లాడుతుంటే మాకే భయం అనిపించింది. ఆయన పట్టుకోవాలన్న మనసు మాకు రాలేదయ్యా. అంత ప్రేమమయుడయ్యా, అంత దయామయుడయ్యా,
అంత సాత్వికుడయ్యా, ఆయన మాటలు ఏంటంటే ఆయన పట్టుకోవాలన్న మనసే మాకు రాలేదయ్యా, ఇంత మంచి దేవుడు యేసు ప్రభు అన్నారండి. ఈ ప్రభువుని నమ్మిన జీవితము, ఈ ప్రభువుని కలిగిన వారిలో ఆ మనసు వస్తుంది. యేసు ప్రభు నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును అని చెప్పాడు. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో ఆయన మనసు ఆయన నమ్మిన బిడ్డలకు వస్తుంది. ఏ ఆదాము పాపము చేసి మరణాన్ని తెచ్చాడో ఆ మరణాన్ని తీసివేయటానికి, పాపం యొక్క ఫలితమే మరణం, మరణమును తీసివేయటానికి మరణము లేనివాడు కావాల్సి వచ్చింది. ఆయనే యేసయ్య. ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు. ఆయన పొందుకున్నాయి కాదు, తీసుకున్నాయి. ఆయన సంక్రమించలేదు. ఆయనకి ఒకరి నుండి అలాగా మన నుండి ఆయన పొందుకున్న మరణం, ఆయన మన పాపాన్ని శాపాన్ని ఆయన తీసుకున్నాడు. స్వతహాగా ఆయన పాపం లేదు ఆయనలో. మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధతను నీతిని మనకివ్వాలని ఆశించాడు. మన పాపం ఆయన తీసుకోవటం వలన ఆయన పాపం ఎరుగని దేవుడు మన కొరకు పాపముగా అయ్యాడు. పాపం ఎరుగని ఈ దేవుడు మన పాపాలు తీసుకోవటం వలన ఏమయ్యాడు? 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనము. ఎలాగ ఈ దేవుడు మన పాపాలు ఆయన తీసుకోవటం వలన పాపముగా అయ్యాడు. యాక్చువల్గా అయితే ఆయనలో ఏ పాపము లేదు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు, పాపికయ్యాడు. మన పాపాలు ఆయన తీసుకున్నాడు, మన కొరకు పాపికయ్యాడు. యేసయ్యలో యాక్చువల్గా పాపం లేదు కాబట్టే, ఆయనలో పాపం లేదు కాబట్టే సిలువ వేశారు, చంపారు. ఉదయం మేము విన్నాం ఎలాగా అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో 15వ వచనంలో మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఇందుకు మేము సాక్షులము అన్నాడండి. అందుకంటే ముందు ఏం చెప్పారో తెలుసా? అందుకంటే ముందు ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలిసినా? ఫిలాతు అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు 13వ వచనం అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించారు. ఫిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన బరబ్బను కోరుకున్నారు. ఆయన కావాలని అడిగారు. మీరు జీవాధిపతిని చంపారు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, అందుకు మేమే సాక్షులం, ఆయన శిష్యులం మేమే. జీవాధిపతిని చంపేశారు, మీరు జీవం ఇచ్చే దేవుడిని చంపేశారు, ప్రాణం పెట్టిన దేవుడిని చంపేశారు, ప్రేమించే దేవుడిని చంపేశారు, మన కొరకు త్యాగం చేసిన పరమభాగ్యాన్ని వదిలిన త్యాగమూర్తిని చంపేశారు. కానీ దేవుడు అలాగే ఉంటే మనం నరకానికి వెళ్ళిపోతామని ఆయనను కాపాడి మన కొరకు ప్రాణం బలియాగంగా ఇచ్చేవాటిని చేశాడు. చూడండి, ఒక మనుషుని ద్వారా మరణము, మరొక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానము. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. మృతులకు పునరుద్ధానము, చనిపోయిన వారికి తిరిగి లేచే భాగ్యము కలిగింది. యేసు ప్రభు ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టే ఆయనను మరణము సమాధిలో ఉంచలేకపోయింది. ఆయనను మరణము సమాధిలో ఉంచలేకపోయింది. మత్తయి భక్తుడు చెప్తున్నాడు 12వ అధ్యాయం. ఆయన ఏం చెప్పాడో దేవుని చిత్తమైతే ఈసారి ధ్యానం చేసుకుందాం. 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యోనా 3 రాత్రింబగళ్ళు సముద్రము తిమింగలం కడుపులో ఎలా ఉన్నాడో
మనిషి కుమారుడు యేసు ప్రభువు కూడా మానవుల పాపాలు పరిహరించబడాలి అంటే ఆ పాపాన్ని శాపాన్ని శిలువలో మొయ్యాలి, రక్తం చిందించాలి, ఆయన చనిపోవాలి, 3 దినాలు సమాధిలో ఉంచబడాలి. యోనా 3 రాత్రిని పగలు తిమ్మింగళం కలుపులో ఉన్నట్టుగా భూగర్భంలో ఈ రక్షకుడు ఉండాలి. అలాగా ఉన్నాడు యేసు ప్రభు. ఆయన ఎలాగా మృతుల పునరుద్ధానం, ఆయన 3వ దినము సజీవుడై లేచాడు. అదే ఈ దినం ఆదివారం పునరుద్ధాన దినం అంటారు. ఉద్ధరణ, పునః అంటే తిరిగి, ఉద్ధరణ అంటే పుట్టడం, ఉద్ధరించబడటం, లేవటం, తిరిగి లేవటం, పునః అంటే తిరిగి, ఉద్ధరణ అంటే పునరుద్ధాన, ఉద్ధరణ అంటే లేవటం, తిరిగి లేవటం. యేసు ప్రభు తిరిగి లేవటం అంటే చనిపోయిన ఈ దేవుడు తిరిగి లేచాడు. ఈ లోకంలో చనిపోయిన వారు లేవటం అనేది ఎక్కడా చరిత్రలో లేదు. ఏ దేవుడు అన్నవాడు, ఏ మానవుడు అన్నవాడు, ఏ వ్యక్తి చనిపోయినవాడు లేవలేదు. పుట్టినవాడు గిట్టాడు కానీ గిట్టినవాడు పుట్ల లేవలా. మానవ జీవితం ఇంకో జన్మ ఉంది అంటున్నారు. ఇంకో జన్మ అనేది లేదు. దేవుని వాక్యం చెబుతుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది. ఒక్కసారే. హెబ్రీ 9వ అధ్యాయం 27వ వచనము, మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు అన్నారండి. ఇంకో జన్మ అనేది లేదండి. మనుషులు ఈ దినాల్లో జన్మలని ఏమేమో చెప్తున్నారు. దేవుని వాక్యానికి ఇటువంటి దానికి, మురికికి, చెత్తకి బైబిల్లో స్థలము లేదు. ఒక్కసారే మృతి. 9:27 ఒక్కసారే మనుషులు మృతి పొందవాలని నియమము, ఇది నియమము, తర్వాత తీర్పు, అంతే. ఒక్కసారే. ఎక్కడికమ్మా? ముందే అయిపోయిన వారం చెప్పాను నేను, బయటికి ఒక్కసారి లోపలికి వచ్చాక మళ్ళీ పొద్దాక తిరగకూడదని. ఒక్కసారే మృతి పొందాలి, ఇంకొక జన్మ అంటూ లేదు. ఏ ఆదాము పాపము చేసి మరణాన్ని తెచ్చాడో, రెండో ఆదాముగా రెండో మనుషుడైన యేసు ప్రభు, ఆయన ఏం చేశాడు? ఆయన మన పాపాన్ని శాపాన్ని ఆయన తీసుకొని చనిపోయిన వారిని తిరిగి లేపే మెట్టుకు తెచ్చాడు. మృతుల పునరుద్ధానం యేసు ప్రభు ద్వారా కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగో చచ్చిపోయారో, మృతి పొందిరో, అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ఇందా చదివిన 1 కొరింథీ 15లో 22వ వచనం నేను చదువుతున్నా. మొదటి ఆదాము ద్వారా అందరూ చచ్చిపోయారు. రెండవ ఆదాము, రెండవ మనుషుడి ద్వారా అందరూ బ్రతికించబడుతున్నారు. యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు లేకపోతే చెడు స్నేహాలలో, చెడు మాటలలో, చెడు అలవాట్లలో, సినిమాలలో, చెడు స్నేహాలలో దేవుడు లేడని బుద్ధిహీనంగా బ్రతుకుతూ మూర్ఖుడిగా నడిచేవాడిని. నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని. నేనంత మూర్ఖుడంటే, సైకిల్ మీద వెళుతూ కాలేజీకి నా స్నేహితుడు సైకిల్ మీద వెళ్ళి ఎవరు చంపంపేట కొట్టా. వాడికి కొట్టగానే బాగా కోపం వచ్చింది. వాడికి నా వెంట పడ్డాడు. నేను స్పీడ్గా వెళ్ళి బర్రం తిప్పా సైకిల్ వెనక్కి. వాడు నా వెంట పడుతున్నాడు నన్ను కొట్టడానికి. మామూలుగా ఇద్దరం సైకిల్ పక్కన వెళ్తున్నాం కాలేజీకి. ఎందుకో వాడిని కొట్టా నేను. మామూలు కొట్ల పాపం, కొట్టాడికి పాపం చురుకు బాగా తగిలింది. నా వెంట పడ్డాడు. స్పీడ్గా వెళ్తా వెళ్ళేలో జమ్ముని తిప్పా, మళ్ళీ వెనక్కి వెళ్తా ఆడిని తప్పించుకోవాలని. అటు వస్తుంది కారు, స్పీడ్గా వస్తుంది. సడన్ బ్రేక్ కొట్టాడు. జస్ట్ ఇట్టకొచ్చి ఆగింది నాకు. రే బుద్ధిరా అనబోతుంటే దాటి పరిగెత్తా. ఆ బ్రేక్ కొంచెం ఫెయిల్ అయితే దాని కిందే ఉండేవాడిని నేను. చూడండి ఎలాంటి ఉన్నాను నేను. ప్రభు మనల్ని బ్రతికించాడు. చాలా కాలం క్రితం పడవ దాటాలి మేము. బల్లకట్టు అంటారు. చదువుకోవడానికి, స్కూల్కి వెళ్ళటానికి పడవ దాటాలి. పడవకి అవతలకి వెళ్ళాలంటే 2 దుమ్మలు ఉంటాయి. గాడిలో పెద్ద తీగలాగా ఉంటుంది. తీగకి రింగు, ఆ రింగుని యువతలకి వేస్తే ఇటు వెళ్తుంది. ఈ బాదుకి అవతలకి వెళ్ళాక మళ్ళీ యువతలకి వెళ్ళాలంటే ఈ బాదులో రింగు తీసి దీనికి వేయాలి. ఆ పడవ నడిపేవాడు లేడు. నేనేం చేశాను, బలకట్టు స్కూల్ అయిపోయింది, మొత్తం 2 జనాలు అయిపోయాం.
ఆడొచ్చేది ఏంటి, మనమే వేద్దాం అని నేను దాన్ని తీసుకొని పట్టుకొని యువతలకి వేస్తానికి వచ్చాను. రండిరా, నాకు కష్టంగా ఉందిరా అన్నాను. ఎవడు కూడా వచ్చాడు. అట్లా వేసామనుకున్నాం, అది దానిలో పడలా, బాధలో వెళ్తా ఉంది, కొట్టుకొని వెళ్తుంది. పడవ వెళ్తుంది బల్లకట్టు. ఇప్పుడు దానికి ఏం లేవు, కట్టేం లేదు, వెళ్ళిపోతూ ఉంది. ఇంకా కొంచెం ఇల్లు అంత దూరంలో పెద్ద లాకులు ఉన్నాయి. ఇక అక్కడ స్పీడ్గా వెళ్ళిపోతే అక్కడ తిరగబడుతుంది. ఇక అక్కడ స్ట్రైట్కి వెళ్ళే దారి, స్ట్రైట్ కాలువ వెళ్ళాలి, ఇటు తిరుగుతుంది పెద్ద ఇంకొక కాలువ, అక్కడ లాకులు ఉన్నాయి. వదిలేశాడు, నీళ్ళు స్పీడ్గా వెళ్తున్నాయి. ఈ ఉరవడికి ఈ బలకట్టు వెళ్తూ ఉంది. ఇక ఉరవడ అటు వెళ్తుంది కదా వేగంగా, ఇక వెళ్ళిపోతే పల్టీ కొడుతుంది పడవ, ఈ బల్లకట్టు. అందరూ అరుస్తున్నారు. అరుస్తుంటే పక్కన ఎవరో చూసి, ఇళ్ళు ఉన్నాయి పక్కనే, గబా ఫుల్గా ఉంది బగ్గ్యాం కెనాల్, పెద్ద కాలువ. పరుగుని పెద్ద బాధ తీసుకొని హడావుడిగా ఈదుకుంటూ వచ్చేసారు కాలువలో. బలకట్టు ఎక్కేశారు, కర్ర అడ్డం పెట్టి కొంచెం అంచుకు తెస్తున్నారు. ఇది ఎవడరా దీని కారణం అంటున్నాడు ఈలోపు. ఎవడు అంటున్నాడు, ఏదో చేస్తారని అంత దూరం ఉందని ఎగ్గిరి దూకే బ్యాగ్ ఉంది నాకు. ఎగ్గి కొంచెం అంచుకు ఒడ్డుకు రాలే, ఇంకా అది కొంచెం తేడా వచ్చేస్తే కాలంలో కొట్టుకుపోతా నేను. దేవుడి దయ, కొట్టుకుపోవాల్సిన వాడిని అంత దూరం దూకి పడేసి 3 కిలోమీటర్ వెనక కూడా చూడకుండా ఇంటికి చేరా. అదే కొట్టుకుంటే పడవ ఆ బలకట్ట ముందుకు వెళ్ళిపోతే ఎవరు రాకపోతే అప్పుడే వెళ్ళిపోయేవాడిని. ప్రభు చనిపోకుండా ఏం చేశాడు ఆయన ద్వారా పునరుద్ధానము, ఆయన ద్వారా మృతుల నుండి పునరుద్ధానము, జీవము. ప్రియులారా, ప్రభువు ద్వారా, ఒక మనుషుడి ద్వారా అందరూ ఎలా చనిపోయారో, మృతి పొందుతున్నారో, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. యేసు ప్రభు ఇలాగా మూర్ఖుడిగా పరిగెడుతున్న నన్ను ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టడం వలన ఏమైపోయి నేను ఇదేనా యేసయ్య నమ్మి బ్రతికి ఉన్నాను. యేసు ప్రభు లేకపోతే మనలో ఎంతమంది బ్రతికుండేవాళ్ళం చెప్పండి. నేను బ్రతికే ఉండేవాడిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. యేసయ్య లేకపోతే నేను బ్రతికే ఉండేవాడిని. ఒక్కరికి అనిపించట్లేదు. యేసయ్య లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ప్రియులారా, ఎన్నిసార్లు మన సమస్యలు మనల్ని ఆత్మహత్య చేసుకోవాలనో లేక మన చనిపోవాలనో రకరకాలుగా ప్రయత్నాలు చేసినాయి. కానీ ప్రేమమ్మడి యేసయ్య ఆయన వాక్యము, లేదు మీరు చనిపోకూడదు, చనిపోతే సైతాన్ అవుతావు, దెయ్యం అయిపోతావు, లేదా నరకానికి వెళ్తావు, నో నువ్వు చనిపోకూడదు, నీ స్థానంలో నేను చనిపోయా అని ఆయన వాక్యం మనకు అందించబట్టి మనం బ్రతికాం. డాక్టర్లు కూడా ఒక్కోసారి కష్టం అన్నారు మన జబ్బులు. ప్రభువే ఆ కోవిడ్లో రకరకాల జబ్బుల్లో మనల్ని కాపాడాడు. యేసు ప్రభు ద్వారా మనమందరము ఏంటంటే మనమందరము బ్రతికించబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా మనమందరము బ్రతికించబడ్డాం. అదే కదా 22వ వచనము, అందరము బ్రతికించబడ్డాం యేసయ్య ద్వారా. ఆదాము ద్వారా ఒక మనిషి ద్వారా అందరూ చనిపోతే రెండో మనిషి యేసు ప్రభు, ఆయన ద్వారా మనం అందరము బ్రతికించబడ్డాం. యేసు ప్రభు తిరిగి లేవటం వలన వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? యేసు ప్రభు తిరిగి లేవటం వలన ఆయన మనకి ఈ లోకానికి వచ్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి సజ్జుడని యేసయ్య. ఆయనని సమాధిలో పెడితే సీలేశారు, ఆ పెద్ద రాయి పెట్టి సీలేశారు, సైనికులు కాపలా ఉన్నారు. కానీ యేసు ప్రభువులో జన్మ కర్మ పాపాలు లేవు. ప్రభు చెప్పాడు 3వ దినం నేను లేస్తా అన్నాడు. 3 దినాలు దాటితే కుళ్ళిపోతుంది శరీరం. 3వ దినము యేసు ప్రభు లేచాడు సమాధిలో నుండి. లేచి బయటికి రావాలంటే పెద్ద బండ అర్థమైపోయింది, రాయి ఆయన వెలుగు తట్టుకోలేక నిలబడలేకపోయింది. కట్టిన సీల్ వెళ్ళిపోయింది. కాపలో ఉన్న సైనికులు చచ్చినలాగా పడిపోయారు. సజ్జుడని యేసయ్య సమాధిలో నుండి బయటికి వచ్చేశాడు. సాక్ష్యం చెప్పడానికి దూతలు అక్కడికి వచ్చారు. ఏడుస్తున్న స్త్రీలతో దూతలు అంటున్నారు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? ఏమయ్యింది? ఏమైంది? ఎందుకు కలవరపడుతున్నారు?
మార్కు 16వ అధ్యాయం 5వ వచనం. ఎంతో పెద్ద రాయి పొర్లించబడింది. అప్పుడు వాడు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువులంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపు కూర్చుండటము చూచి మిగుల కలవరపడ్డారు, భయపడిపోయారు. అందుకు ఆ దూత, భయపడకుడి, సిలువేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచాడు, ఇక్కడ లేడు. చూడండి, ఖాళీ సమాధి. చూశారు కదా, ఏంటిది? లోపలికి వచ్చి చూశారు కదా, ఖాళీ సమాధి, ఆయన లేడు. చెప్పినట్టుగానే లేచాడు, ఆయన ఇక్కడ లేడు, లేచాడు. చెప్పినట్టుగానే లేచాడు. ముందే ఆయన గల్లీకి వెళ్తాడని చెప్పాడు కదా, శిష్యులకు కూడా చెప్పండి. రాయి బొర్లించబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు చచ్చిన వారి వలె ఉండిరి. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూడండి. చూచారు, ఖాళీ సమాధి. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. రండి, చూడండి. ప్రియులరా, బైబిల్లో కథలకి, పుక్కిడి పురాణాలకి స్థలం ఉండదు, పిచ్చి కథలకి స్థలం ఉండదు. అన్నీ చూడగలిగినవి. రండి, చూడండి. యేసు ప్రభు సజ్జుడే లేచాడని అర్థమైపోయింది. యేసయ్య లేవటం వలన నెంబర్ 1 మనకి విశ్వాసం వచ్చింది. యేసయ్య తిరిగి లేవటం వలన 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. నెంబర్ 1 విశ్వాసము, నమ్మకం. ఈ 1 కొరింథీ 15వ అధ్యాయంలోనే 14వ వచనంలో, మరియు క్రీస్తు లేపబడని ఎడ్ల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అంటే యేసయ్య లేవటం వల్ల విశ్వాసం వచ్చింది. యేసయ్య నమ్మితే ఆయన మరణాన్ని గెలిచి లేచాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. సాధ్యము సాధ్యము సమస్తము యేసుకు సాధ్యమని నేనెరుగుదున్. సాధ్యము సాధ్యము నా గండంబులన్నీ దాటింపని యేసు సామర్థుడే. విరిగిన హృదయంబుల్ తిరిగి నిర్మించెన్, విరిగిన హృదయంబుల్ తిరిగి నిర్మించెన్. ఖైదీలన్ గ్రుడ్డి కుంటి వారిని విమోచించేను, ఖైదీలన్ గ్రుడ్డి కుంటి వారిని విమోచించేను. సాధ్యము సాధ్యము సమస్తము యేసుకు సాధ్యమని నేనెరుగుదును. యేసయ్యకి సమస్తము సాధ్యమే. ఎరుగుదును అంటే ఇది విశ్వాసము. యేసయ్య తిరిగి లేవటం వలన మనకు వచ్చింది విశ్వాసము, నమ్మకం. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను ప్రేమించాడు, సజ్జుడే లేచాడు. ఆయన మరణం ఆయన బంధించలేకపోయింది. ఆయన్ని అడిగితే మరణాన్ని గెలిచిన దేవుడు నేను అడిగే ఒక లెక్క. యేసయ్య నమ్ముకుంటే ఆయన సహాయం చేస్తాడు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక దినాన ఒక హాస్పిటల్లో ఇలాగ లంగ్స్ అన్నీ పాడైపోయి బాగా ఏమైపోయిందో ఆ వ్యక్తి, ఒక బ్రాహ్మణుడు, జబ్బైపోయి లంగ్స్ రక్తం కక్కి కక్కి హాస్పిటల్లో ఉండిపోయాడు. సన్నగా అయిపోయాడు. అతనికి టీబీ అన్నారు డాక్టర్స్. ఎలా వచ్చిందో, ఏమైనా త్రాగుతావా? అయ్యా నేను త్రాగనయ్యా అంటున్నాడు. ఎలాగో వచ్చింది. డాక్టర్లు అంటున్నారు, ఏంటి ఇంత రక్తం కక్కుతున్నాడు? తీరా చూస్తే లంగ్స్ అన్నీ ఏదో పాడైపోయినాయి. ఇతని జీవితాన్ని చూస్తుంటే ఇక కష్టమే అనుకుంటున్నారు. డాక్టర్లు తీసుకెళ్ళిపోమంటే వారు అంటున్నారయ్యా అక్కడంతా మేము చేయలేము, ఎంత ఖర్చు అయినా ఇక్కడే ఉంచుతామన్నారు. ఉంచారు. ఆ ప్రక్కనే ఎంతోమంది పేషెంట్లు ఉన్నారు.
దేవుని సేవకుడు వస్తున్నాడు, ఒక్కొక్కరికి వాక్యం చెప్తున్నాడు, కరపత్రాలు ఇస్తున్నాడు. ఒకప్పుడు నేను అలాంటి వాడిని యేసు ప్రభువు ఎలా ముట్టాడు, అతను భయంకర త్రాగుబోతాడు, త్రాగుడు వలన రక్తం క్రక్కేవాడు. అటువంటి వ్యక్తి యేసయ్య నమ్ముకున్నాక డాక్టర్లు కష్టం అన్నారు. యేసయ్య నమ్మాక యేసయ్య ఎలా విడిపించాడో, ఆయన సేవకు ఎలా పిలిచాడో, ఆయన సేవ ఎలా చేస్తుంటే ఆయన దగ్గర ఎంతమంది బాగయ్యారో ఒక్కొక్కరికి ఏడుస్తూ సాక్ష్యం చెప్తున్నాడు. అలాగా సాక్ష్యం చెప్తుంటే ఈ కుటుంబస్తులు అనుకుంటున్నారు, ఆయన భార్య అంటది, బ్రాహ్మణుల్లో ఆడవాళ్ళకి స్త్రీలకి బహునిష్ట ఉంటుంది, ఎక్కువ మగవాళ్ళ కంటే ఎక్కువ ఉంటుంది నిష్ట. ఆమంటుంది, మనం బ్రాహ్మణులం, ఆ దేవుడు మనకెందుకు, మన దేవుడు ఉన్నారులే అనుకుంటూ 2 దినాలు 3 దినాలు 4 దినాలు అలాగే అయిపోయింది. అక్కడికి దేవుని సేవకుడు పాస్టర్ గారు వస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం వచ్చేవాడు, అక్కడ ఉన్న పేషెంట్తో మాట్లాడేవాడు, వారి కొరకు ప్రార్థన చేసేవాడు. బాధలో ఉన్న వారికి బోధ చేయాలంట, వాళ్ళకి ఆ బోధ పనిచేస్తుంది. కష్టాల్లో ఉన్నవారికి యేసయ్య వాక్యము దూరం నుండి వచ్చిన దప్పిగా ఉన్నవాడికి నీళ్ళు ఇస్తే, చల్లటి నీళ్ళు ఇస్తే ఎంత బాగుంటుందో, అలాగే కష్టాల్లో ఉన్నవారికి యేసయ్య ప్రేమ వారికి బాగా పనిచేస్తుంది. అలా వచ్చిన ఒక్కొక్కరు వాక్యం వింటున్నారు, వాళ్ళు నమ్ముకుంటున్నారు, 2-3 దినాలు వెళ్ళిపోతున్నారు. అలాగ తనతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఆ వెనకొచ్చిన వాళ్ళు కూడా బాగా వెళ్ళిపోతున్నారు. ఇది చూచి ఈమెకి ఒక ఆశ వచ్చింది. ఇప్పటికి 15 రోజులు అయిపోయింది, మాతో వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కనపడలేదు, మా వెనకొచ్చిన వాళ్ళు కూడా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈయనెవరో చాలా మాటలు చెప్తున్నాడు, వద్దన్నా ఆయన చెవులో వినపిస్తూ ఉన్నాయి. ఈయన టీబీ అంట, ఈయన కూడా ఊపిరితిత్తుల్లో అలాగ రక్తం పడతా ఉంటుందంట, రక్తం కక్కేవాడంట, త్రాగి భయంకరంగా రక్తం కక్కేవాడట. యేసయ్య ముట్టాడు, డాక్టర్లు కాదంటే యేసయ్య ముట్టాడని చెప్పాడు. నా భర్త త్రాగడు కానీ మీరు ఎందుకు వచ్చిందో ఈయనకి అని వాళ్ళు ఆ పాస్టర్ని పిలిచారు. అయ్యా, మీరు చెప్తుంటే నేనేదో అనుకున్నాను, నా భర్త కూడా ఆయనకు ముందే విశ్వాసం వచ్చింది, కానీ ఈ భార్య ఒప్పుకోదని వదిలేసి వెళ్ళిపోద్దేమో మొండిది, మళ్ళీ ఎందుకు ఈ బాధని ఊరికి మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. ఈ భార్య వాక్యం విని మాటలన్నీ విని పాస్టర్ని పిలిపించింది. అయ్యా, మీరు ఇన్ని రోజులు చెప్పారు, నేను బ్రాహ్మణురాల్ని, ఈ వాక్యం మాకెందుకు అనుకున్నాను, కానీ నా వెనకొచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు మీ మాటలు విని బాగై, ఇది నా పరిస్థితి అని చెప్తే, ఆ సహోదరుడు దేవుని సేవకుడు పాస్టర్ గారు, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసయ్యలో ఏ పాపము లేదు, ఆయనే రక్షకుడు, పాపము నుండి శాపము నుండి, పాపాని జీతం మరణమై ఉండగా మరణం నుండి విడిపించేవాడు యేసు ప్రభు. ఈ దేవుడు మరి ఎన్నడూ ఉండకుండా మరణాన్ని మృంగివేశాడు. యెషయా 25:8. ఈ దేవుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఎలాగా ఈ సాక్ష్యాలు ఒక్కొక్క మాట ఈ యొక్క సేవకుడు చెప్తున్నాడు ఆమెకి. ఈ దేవుడు సజీవుడు, ఆయన నమ్మినట్లయితే తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ మాటలన్నీ వింటుంటే ఆమెకి కూడా ఏమొచ్చిందండి, ఎలాగా యోబు 19:25 నా విమోచకుడు సజీవుడనియు, ఆయన భూమి మీద తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు. ఇది రాకడ, రెండో రాకడ గురించి చెప్తున్నాడు. ఈ దేవుడు సజీవుడు. వాక్యం చెప్పాక ఆ తల్లి కొంచెం కళ్ళ నీళ్ళు కారుతున్నాయి. ఏ పాపము లేని దేవుడు, పాపములో ఉన్న మానవులను విమోచించాలని ఆయనే పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చాడు. అది యేసయ్యలో గొప్పతనం. మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన శిలువలో మోశాడు. కొట్టారు, గుద్దారు, ఉమ్మేశారు, ఇష్టం వచ్చిన ఈడ్చికి వెళ్ళారు, మేకులతో సిలువేశారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. శాపగ్రస్తమైన మరణం యేసు ప్రభు పొందాడు. మన కొరకు రక్తాన్ని చిందించాడు. రక్తం చిందించకపోతే పాప క్షమాపణ లేదు అన్నీ చెప్పి యేసయ్య చివరిగా ప్రాణం విడిచిపెట్టాడు. చెప్పినట్టు 3వ దినం ఆయన లేచాడు. ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టి మరణం ఆయన్ని ఏమి చేయలేకపోయింది. మరణము పాపానికి జీతం. యేసయ్యలో పాపం లేదు, అందుకే మరణం ఆయన ఉంచలేకపోయింది అని చెప్పి ప్రార్థన చేశాడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకోయా.
నేను నీకోసం ప్రార్థన చేస్తా. ప్రియులారా, తన తప్పులన్నీ ప్రార్థన చేసి యేసు ప్రభువా అనగానే, యేసు అంటే రక్షకుడు. యేసు ప్రభువా అనగానే కళ్ళంటి నీళ్ళు కారుతున్నాయి ఆయనకి. తను చిన్నప్పటి నుంచి చేసిన తప్పులన్నీ అర్థమైపోయినాయి. నువ్వు ఏ పాపం లేని దేవుడు ఎలా మా పాపాలు అనుభవించడానికి కోసం, ఆ శిక్ష అనుభవించడం కోసం ఎలా సిలువలో బలియాగమయ్యావు, రక్తం ఎలా చిందించావు, ఆ రక్తం నా పాపాలు ఎలా కడుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా అంతే నిద్ర పట్టింది. యేసయ్య సిలువలో ప్రాణం పెట్టడం ఆ దృశ్యం అంతా కనిపిస్తుంది. ఎలా కొడుతున్నారో, ఎలా గుద్దుతున్నారో, ఎలా ఉమ్మేస్తున్నారో యేసయ్య మీద, ఎలాగా ఈడ్చుకుంటూ వెళ్తున్నారో, ఎలా మేకులతో సిలువ కొట్టారో, ఆయన ఎంత ప్రేమగా మాట్లాడాడో. దర్శనంలో వస్తా పిల్లలాగా అంతే ఏడుస్తున్నాడు. కొద్ది నిమిషాలకి గాయపరచబడిన హస్తం వచ్చి ఆయన అలాగా ముట్టింది. చెప్తున్నాడు, సుబ్రహ్మణ్యం, ఆయన పేరు సుబ్రహ్మణ్యం, నీ కొరకు ప్రాణం పెట్టింది నేనే, యేసు ప్రభు నేనే రక్షకుణ్ణి, ఇదిగో నీ కొరకు గాయపరచబడిన నా చెయ్యి. అలాగా చేతి ఆ గాయం నుండి వెలుగు అతని లంగ్స్కి వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాలలో మామూలుడైపోయాడు. ఆ దినం రక్తం కక్కలేదు. ఆ తర్వాత శక్తి కలిగిన వాడిగా నీరసం లేదు. అలాగా మంచిగా పనిచేస్తున్నాడు, కూర్చున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పాస్టర్ గారు వస్తారా, ఎప్పుడు ఈ మాటలు చెబుదామా ఆనందపడుతున్నాడు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆ బ్రాహ్మణుడు ఆయన భార్య చెప్తున్నాడు, అమ్మా రాత్రి యేసు ప్రభు వచ్చాడు నా దగ్గరికి, ఆయన నాతో మాట్లాడాడు, ఎన్ని బాధలు పడ్డాడో నాకు చూపించాడు. యేసు ప్రభు దేవుడు, ఇంతవరకు మనం చేసిన పూజలు కాదు, ఈ దేవుడు నిజ దేవుడు అని ప్రియులరా ఆ దినాన భార్యకి చెప్తున్నాడు. ఆమె యేసయ్యని ఏడుస్తుంది, మాకు ఇంతవరకు ఇంత దర్శనాలు తెలియవు, ఎంతో నిష్ఠగా పూజిస్తాం కానీ ఏ దేవుడు మాకు కనపడి మాకు దర్శనం ఇచ్చి మాట్లాడింది లేదు. ఈ దేవుడు ఇంత మంచి దేవుడా, మేము ఈ దేవుడు ద్వేషించాము, యేసు ప్రభుని ద్వేషించినా కూడా ఈ దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. సాయంత్రం పాస్టర్ గారు వచ్చారు, అయ్యా దేవుడు నన్ను ముట్టాడు, నాకు ఏం లేదు అంటున్నాడు. ప్రభు నన్ను ముట్టాడు, ఆరోగ్యం ఉంది, నాకు నీరసం పోయింది, బాధలన్నీ పోయినాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు చెప్పాక, డాక్టర్ గారు నాకు బాగున్నానండి, నన్ను డిశ్చార్జ్ చేయండి. ఏం బాగయ్యా బాబు, నీకు పిచ్చి పట్టిందా? చనిపోయే టైంలో ఎక్కువ మాట్లాడతారు అనుకుంటున్నాడు డాక్టర్. చావు దగ్గరకు వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఇది చావుకు చనిపోవడానికి చివరి క్షణాలు అనుకుంటూ డాక్టర్ గారు, పడుకోపో, నేను వస్తున్నాను, పడుకోపో, మందులు ఇస్తా అన్నాడు. డాక్టర్ గారు, మందులు ఇవ్వద్దయ్యా, నేను బాగానే ఉన్నానయ్యా, నువ్వు నన్ను ఏం చేయొద్దయ్యా, నన్ను డిశ్చార్జ్ చెయ్యి అంటున్నాడు. ఎంత చెప్పి నీకు చివరికి వచ్చేట్లయినా ఇష్టం చెట్టు మాట్లాడుతున్నాడు. చూద్దాం, మీకు మొత్తం ఇంజక్షన్ చేద్దాం అనుకోండి వస్తే ఏడుస్తున్నాడు. డాక్టర్ గారు, నాకేమీ చేయొద్దయ్యా, నన్ను పంపించయ్యా. రాత్రి యేసయ్య నన్ను దర్శించాడు, యేసయ్య నాతో రాత్రి మాట్లాడాడు. ఒక పాస్టర్ గారు రోజు వస్తా వాక్యం చెప్తుంటే వినేవాళ్ళం కాదు. ఆయన మాతో వచ్చిన వాళ్ళు ఎవరో లేరు, వెనక వచ్చిన వాళ్ళు కూడా డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోయారు. ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు విన్నాము. ఒక దినాన ఆ మాటలు విని ఆయన పిలిపించాము, ఆయన చెప్పిన వాక్యం విన్నాము, మేము యేసయ్యకి ప్రార్థన చేశాము, అంతే పడుకున్నాను. యేసయ్య ఎలా ఈ లోకానికి వచ్చాడు, ఎలా ప్రాణం పెట్టాడు అన్నీ నాకు చూపించాడు. ఆయన ఎలాగ చేయి చాపితే ఆ చేతి గాయం నుండి వచ్చిన వెలుగు నా లంగ్స్ని ముట్టిందయ్యా, షాక్ లాగా అయిపోయింది, నేను బాగయ్యానయ్యా. డాక్టర్ గారు కావాలని టెస్ట్ చేసుకోండి. నేను చావు బ్రతుకుల్లో ఉండి చివరిలో మాట్లాడే మాటలు కాదు, మంచి బుద్ధితోనే మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు నీకు దండం పెడతా. ప్రియులారా, డాక్టర్ గారు ఆ మాటలన్నీ విన్నాడు. ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు, కొంచెం మంచిగానే మాట్లాడుతున్నాడు. ఆయన టెస్ట్ చేపిద్దాం. టెస్ట్ చేపిస్తే ఆ ఏమి తెల్లగా, చాలా భాగం తెల్లగా అయిపోయిన లంగ్స్ అన్నీ మామూలుగా కనిపిస్తున్నాయి. తెల్లగా అయిపోయిందంటే పాడైపోతాయి. డాక్టర్ గారు ఆశ్చర్యపడిపోయి ఆయన కూడా యేసుప్రభు నమ్మాడండి. యేసయ్యలో ఉన్న శక్తి, ఆయన పునరుద్ధాన శక్తి ఏం చేస్తుంది, మనకి విశ్వాసాన్ని కలిగిస్తుంది, నమ్మకం. యేసయ్య నమ్ముకుంటే నాకు సహాయము. యేసయ్య పునరుద్ధాన శక్తి మనకు ఇచ్చేది నెంబర్ 1 విశ్వాసము, నెంబర్ 2 రక్షణ. రోమా 10:9. మనకి యేసయ్యని నమ్ముకుంటే ఆయన మన కొరకు తిరిగి లేచాడు. ఆయన నమ్మటం వల్ల మనకు వచ్చేటువంటిది రక్షణ. మరి ఏ నామమున యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్ల నీవు రక్షింపబడతావు. యేసయ్య పునరుద్ధాన శక్తి నీకు ఇచ్చేది రక్షణ. నెంబర్ 1
విశ్వాసము. నెంబర్ 2 రక్షణ. నెంబర్ 3 నీతి. రోమా 4:35. యేసు ప్రభు ఆయన నమ్మితే ఆయన మనకిచ్చేది నీతి. ఏంటి? ఆయన మనకిచ్చేది నీతి. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి నీతిమంతులుగా తీర్చబడటానికై లేపబడ్డాడు. ఆయన తిరిగి లేవటం వల్ల మనకి నీతి వస్తుంది. నీతి అంటే ఏం చెప్పాను? మంచి ప్రవర్తన, ముక్కుసూటితనము, మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, ఇది నీతి అంటారు. ముక్కుసూటితనం, తిన్నగా మాట్లాడటం, అటు ఇటు కాదు. నీతి దేవుని భయభక్తులు కలిగి ఉంటే, ప్రభువుని నమ్మితే, ఆయన పునరుద్ధానము నుండి యేసు తిరిగి లేవటం వలన విశ్వాసం వచ్చింది, రక్షణ వచ్చింది, నీతి వచ్చింది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేస్తే ఎవరు ఎలా బాధపడతారో గ్రహించుకునే మనసు, సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండటం. ప్రియులారా, నీతి. నెంబర్ 4 యేసు ప్రభు తిరిగి లేవటం వలన ఫిలిప్పీ 3:10-11 మృతులలో నుండి పునరుద్ధానము, తిరిగి లేవటం, పడిపోయిన జీవితాలు లేపబడటం, పునరుద్ధానము. యేసే తిరిగి లేచాడు. ఆయన నమ్మిన మనము పాపము నుండి లేస్తాం, చెడు అలవాట్ల నుండి లేస్తాం, చెడు స్నేహాల నుండి లేస్తాం, విగ్రహారాధన నుండి లేస్తాం. దేవునికి ఏమి ఇష్టము లేదో దానివల్ల వచ్చే జీతం మరణమయ్యండగా వాటి నుండి లేస్తాం. ఇది పునరుద్ధానము. యేసే లేవటం వల్ల మనకు కూడా ఆ తిరిగి లేచే శక్తి ఉంటుంది. పాపములు పడిపోయిన మనం తిరిగి లేస్తాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసే నన్ను విడిపిస్తాడు, యేసే నమ్ముకున్న నా సహాయం. పునరుద్ధానము. నెంబర్ 5 1 పేతురు 1:4 జీవముతో కూడిన నిరీక్షణ. యేసయ్య చెప్పాడు, నేను స్థలం సిద్ధం చేయడానికి వెళుతున్నాను, మళ్ళీ వచ్చి నాతో ఉండునట్లుగా మిమ్మల్ని తీసుకువెళ్తా అన్నాడు. ఆయన మళ్ళీ వస్తాడు. నిరీక్షణ. ఏ నిరీక్షణ? 1 పేతురు 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు లేవటం వలన ఏ నిరీక్షణ అంట? జీవముతో కూడిన నిరీక్షణ. ఏదో ఉట్టిగా నమ్మటం కాదు, సజీవమైన నిరీక్షణ, నిలిచి ఉండే నిరీక్షణ. ఎదురు చూస్తూ ఉంటాం ఆయన కొరకు. వస్తానని చెప్పాడు యేసయ్య, ఎదురు చూస్తూ ఉంటాం. 5, 6 1 పేతురు. ప్రియులారా, ప్రభువులోకి వచ్చినప్పుడు, ప్రభుని నమ్మినప్పుడు మనకుండేటువంటి స్వాస్థ్యం అండి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన, అదే వచనంలో ఉంటుంది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం మనం ప్రభు మనకు ఇస్తాడు. క్షయమైపోదు, నిర్మూలమైపోదు, వాడిపోదు. ఇది పరలోకం. అది నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణే క్షయమైపోదు, వాడిపోదు, అక్షయమైంది, నిర్మలమైంది, నశించిపోనిది, వాడిపోని. అది పరలోకం అని ఎదురు చూసే మెట్టు వస్తుంది. స్వాస్థ్యం అది మనకి ఇచ్చాడు ప్రభు. చివరిది సంపూర్ణులముగా ఉండి సాగిపోవటమే, ముందుకెళ్ళిపోవటమే ఆగమో. యేసయ్యను నమ్మిన జీవితాలు. హెబ్రీ 6:1-2 ప్రభుని నమ్మినప్పుడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మనం వెంబడిస్తున్నప్పుడు వచ్చిన ఆశీర్వాదాలు, ఆయనను చూస్తూ సాగిపోతాం. నిర్జీవ క్రియలు విడిచి మారుమనసు పొందటం, విశ్వాసంతో బాప్తిస్మం గురించిన బోధ, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు అనే పునాది. సంపూర్ణమవుటకు సాగిపోదాం. సంపూర్ణులముగా ఉంటాం, పూర్ణులుగా ఉండి ముందుకు వెళతాం. ఎన్ని పిచ్చు అన్నీ మనలో ఉండకుండా
ఎలాగా నిర్జీవ క్రియలు విడిచిపెడతాం, మనసు మారుతుంది, ప్రభువుని నమ్ముతాం, బాప్తిసం తీసుకుంటాం, హస్తనిక్షేపణ, దూతల పునరుద్ధానము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అనే పునాది. ఇంకా ఇవి మళ్ళీ ఉండవు. ఆయన చూసుకుంటూ సంపూర్ణముగా ముందుకు సాగి వెళతాం. పరలోకం చేరే వరకు సాగి వెళతాం. ఈ పాతవన్నీ వదిలేసి ప్రభువుని చూసుకుంటూ వెళతాం. యేసయ్య తిరిగి లేవటం వలన నెంబర్ 1 విశ్వాసం వస్తుంది, నెంబర్ 2 రక్షణ వస్తుంది, నెంబర్ 3 నీతి వస్తుంది, నెంబర్ 4 జీవముతో కూడిన ఏంటది అంటే మరణం, మృతులలో పునరుద్ధానం అంటే లేపబట్టం, పాత జీవితం నుండి విడిపించబట్టము. నెక్స్ట్ 5 జీవముతో కూడిన నిరీక్షణ, 6 అక్షయమైన నిర్మలమైన వాడిపోని స్వాస్థ్యం మనకుంటుంది పరలోకము, 7 ప్రభుని చూస్తూ ముందుకు సాగిపోతాం, ఆగం, ముందుకే వెళతాం, ముందుకే ప్రభుని చూసుకుంటూ పరలోకం చూసుకుంటూ వెళ్ళిపోతాం, ప్రభువుని చూస్తూ వెళ్తాం. మన పెద్దలు అబ్రహాము దేవుడు తిరిగి శిల్పి నిర్మాణకుడైనాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూసుకుంటూ వెళ్ళాడు పరలోకానికి. ఆగము, సాగుతూ ఉంటాం. యేసయ్య నమ్మిన జీవితము ఆగిపోనివ్వదు, ముందుకు నడిపిస్తుంది. ప్రభు నమ్మిన మన జీవితాలు ఎలా ఉన్నాయి? యేసయ్య నమ్మితే మనలోకి వచ్చేవి మళ్ళీ విందాం. విశ్వాసము, చెప్పరా, యేసు ప్రభుని పునరుద్ధానంలో యేసు తిరిగి లేవటం వల్ల మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి చెప్పరా? నెంబర్ 1 విశ్వాసము. చెప్పు, మీరు చెప్పాలి. 2 ఏంట్రా చూస్తావు, చెప్పేంట్రా? సబ్జెక్ట్ గుర్తుపెట్టుకుంటావరా? వాక్యం గుర్తుపెట్టుకోవా? నెంబర్ 1 విశ్వాసము, 2 రక్షణ, 3 నీతి, 4 పునరుద్ధానము. పునరుద్ధానం అంటే పాపము నుండి, లోకము నుండి, చెడు నుండి మళ్ళీ లేవటం. వాటి నుండి పడిపోయిన మనం, దేవుడు తెలియక లోకంలో ఉన్న మనం, ఆయన శక్తి పాపం నుండి మనల్ని లేపుతుంది. చెడు స్నేహాల నుండి, సినిమాల నుండి, ఫోన్లు పిచ్చి చూసేదాని నుండి మనల్ని లేపుతుంది పునరుద్ధానము. నెంబర్ 5 జీవముతో కూడిన నిరీక్షణ. 6 అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం పరలోకం మనకుందన్న నమ్మకం ఉంటుంది. అది నాకు తెలుసు. పరలోకము క్షయమైపోదు, వాడిపోదు, నిర్మలం, మలినమైపోదు. అంత విలువైన పరలోకం నాకుంది. అది 7 అవి చూసుకుంటూ ముందుకు సాగిపోతాం. ఇవి మనకు వచ్చే ఆశీర్వాదాలు. ప్రభు పునరుద్ధానం మనం పొందుకుంటే యేసయ్య మనకిచ్చేది, తిరిగి లేచిన యేసయ్య మనకిచ్చేది ఆయన నమ్మటం, విశ్వాసం. రక్షణ ఇస్తాడు, నీతిగా ఎలా బ్రతకాలో నేర్పుతాడు. పునరుద్ధానం మళ్ళీ ఎలాగ వాటిని విడిపించబడి మళ్ళీ సాతాను వెనక లాక్కెళ్ళాలని చూస్తే అటువైపు పోకుండా కాపాడుతాడు. జీవముతో కూడిన నిరీక్షణ, నా దేవుడు నాకున్నాడు, నన్ను ఆయన కాపాడుకుంటాడు, నన్ను ఆయన పోషిస్తాడు, నా కష్టాలు ఆయన తీరుస్తాడు. అందరం మాయ చేస్తున్నారు, అందరం మోసం చేస్తున్నారు, అందరూ ఇష్టం వచ్చినట్టుగా దొంగ మాట చెప్పి లంచాలు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. ప్రభు నేను నమ్మాను, ఆయన నన్ను చూచుకుంటాడు, నా అక్కర తీరుస్తాడు. నేను ఈ మోస పనులు నేను చేయను, ఈ అన్యాయం నేను చేయను, ఈ దొంగరాతలు నేను రాయను, ప్రభు చెప్పినట్టుగా నేను నడుస్తా. ఏంటిది? జీవముతో కూడిన నిరీక్షణ. తర్వాత నాకు వాడిపోని స్వాస్థ్యం పరలోకం ఉంది. ఈ లోకం వాడిపోతుంది, నాశనం అయిపోతుంది. వాడిపోని లోకము పరలోకం ఉంది. ముందుకే చూసుకుంటూ వెళతా. మా పెద్దలందరూ వెళ్ళారు, నేను అలాగే వెళతా, ప్రభువుని చూసుకుంటూ రక్షణ కాపాడుకుంటూ వెళతా, ముందుకు సాగిపోవటం. ఇవి యేసయ్య తిరిగి లేవటం వలన మనకు వచ్చిన ఆశీర్వాదాలు. యేసయ్య నన్ను వాక్యం విన్నాక రక్షించాడు. ఆయనని దేవుడని నమ్మాను. నన్ను ఈ చెడ్డ స్థలంపుల నుండి ఎవరు విడిపించలేరు, చెడు స్నేహాల నుండి ఎవరు విడిపించలేరు. యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన విడిపిస్తాడని విశ్వసించాను. ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాను. నా తప్పులన్నీ ప్రభు చూస్తే ఒప్పుకున్నాను. ప్రభు నన్ను రక్షించాడు. ఎలా బ్రతకాలి, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు వదిలేశాను. రారా సినిమాకి వెళ్దాం, అమ్మాయికి ఉత్తరం రాయిరా, నో 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 నో, ఇది తప్పు, ఈ పనులు నేను చేయను అన్నాను. నీతిలోకి వచ్చాను. ప్రభు తిరిగి లేపాడు నన్ను పాపము నుండి, కాబట్టి ఆయన కొరకే బ్రతకాలి. పునరుద్ధానాన్ని ఇచ్చాడు.
ప్రియులారా, అలాగా జీవముతో కూడిన నిరీక్షణ. ఇప్పుడు నేను ప్రభువు నన్ను చూస్తున్నాడు, నా జీవితము పరలోకం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి, నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను చనిపోతే పరలోకం చేరాలి, ఈ స్నేహాలు ఇవన్నీ చేస్తే పరలోకం పోతుంది, వద్దు, నాకు పరలోకం కావాలి. జీవముతో కూడిన నిరీక్షణ. నేను నాకు ఒకటేంటి, పరలోకం ఉంది, అక్షయమైంది, నిర్మలమైంది, వాడిపోదు, అది పరలోకము అని నమ్మిన వాడికి అది ఇస్తాడట ప్రభు. కాబట్టి నేను ముందుకే వెళ్తా. ఇది యేసయ్యలో ఉన్న ఆశీర్వాదం, పునరుద్ధాన శక్తిలో ఉన్న ఆశీర్వాదం. ప్రభుని నమ్మానన్నావు, 7 మన జీవితంలో ఉన్నవా? వీటిని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా సాగిపోయి ఆ పరలోకంలోనే మనం ఉంటాం. ప్రభు మనకి దారి సిద్ధం చేశాడు, మనకి స్థలం సిద్ధం చేయడానికి పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. నమ్మిన బిడ్డలను ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాలి, పరలోకానికి తీసుకెళ్ళాలి అని. కాబట్టి ఆ రాజ్యంలో మనం ఉన్నట్లుగా మన జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి ప్రభు దయ చూపునుగాక. ఒక దినాన విక్టోరియా అనే పాప వాక్యం వింది, పాపాలన్నీ ఒప్పుకొని రక్షణ పొందాలి అని తెలుసుకుంది కానీ స్నేహాలు వదలటం ఇష్టం లేదు, చెడు అలవాట్లు వదలటం ఇష్టం లేదు, పరీక్షల్లో కాపీలు కొట్టడం ఇష్టం లేదు, చెడు స్నేహాలు వదలటం ఇష్టం లేదు, పరీక్షల్లో కాపీలు కొట్టకుండా ఉండడం ఇష్టం లేదు, అంటే కాపీలు కొట్టాలని ఆశపడుతుంది, చెడు ఫ్రెండ్స్తో బాగా తిరగటము, అమ్మకు అబద్ధాలు చెప్పటం అన్నీ అలాగే ఉన్నాయి. ఆదివారం మాత్రం సండే స్కూల్కి వెళ్తుంది, వాక్యం వింటుంది, సోమవారం నుండి మళ్ళీ ఫ్రెండ్స్. అమ్మ సినిమాలు చూడనేది కాబట్టి కాలేజీలో ఫ్రెండ్స్ ఫోన్లు తీసుకొని సినిమాలు చూస్తుంది. ఎప్పుడు బెల్ వస్తుందా, ఎప్పుడు బెల్ కొడతారా, ఎప్పుడు ఏ కాలేజీలో ఏ లెక్చరర్ రాడా అని చూస్తూ ఉంటుంది. రానప్పుడు ఫ్రెండ్స్ యొక్క ఫోన్ తీసుకొని సినిమాలు చూస్తూ ఉంటుంది. ఇలా జీవితం సాగుతుంటే అమ్మ చెప్తుంది, అమ్మ నీ ఫ్రెండ్స్ అందరూ వెనకొచ్చారు, వాక్యం వింటున్నారు, మారు మనసు పొందారు, యేసయ్య తిరిగి లేచాడు, మనల్ని రక్షించాలని మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు రక్తం చిందించాడు, ఆయన సజీవుడే లేచాడు, ఆ జీవాన్ని మనకి ఇవ్వాలని ఆశించాడు, మరలా రాబోతున్నాడు యేసయ్య, ఆయన నమ్మిన వాళ్ళు పరలోకం తీసుకెళ్తాడట, లేకపోతే నరకం. ప్రియులారా, ఆ పిల్ల చెప్తుంది, తల్లి చెప్పింది, అలాగేనమ్మా అన్నది. కానీ ఆ బిడ్డ మాత్రం మారలేదు. అలా జీవితం సాగుతుంది. ఒక రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో యేసుప్రభు వస్తున్నాడు అని పెద్ద శబ్దం వినపడుతుంది. కొంచెం భయంకర వడగండ్లు పడుతున్నాయి, భయంకర గాలి వేస్తూ ఉంది. ఆ తర్వాత మొత్తం లోకమంతా చీకటైపోయింది. ప్రభుని నమ్మిన వాళ్ళందరూ ఇంట్లో అమ్మ వెళ్ళిపోయింది, నాన్న వెళ్ళిపోయాడు, అన్న వెళ్ళిపోయాడు, చెల్లి పక్కన ఏడుస్తుంది, తమ్ముడు పక్కన ఏడుస్తున్నాడు, ఈమె ఎక్కడో ఏడుస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే దారి కనపట్ల, చెల్లి దగ్గరికి తమ్ముడి దగ్గరికి వెళ్దామంటే దారి కనిపించట్లా, అమ్మ లేదు, నాన్న లేడు, అన్న లేరు, అందరూ ఎత్తబడి పైకి వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోయారు. భయంకరంగా నల్లగా రకరకాల ఆకారాలు ఉన్న శక్తులన్నీ నవ్వుకుంట మీదకి వస్తున్నాయి. లేచింది. ఏంటి ఏమొచ్చింది? లేచింది. అమ్మ ఏంటమ్మా అని అరుస్తుంది. మోకరించి నేను ప్రార్థన చేసుకుంటాను అమ్మ అంటుంది. ఏం జరిగింది? ఆ పిల్లకి ఏమొచ్చింది? కల వచ్చింది. ఆ తర్వాత దానిలోనే కనపడుతుంది దైవశక్తులన్నీ వచ్చినాయి. ఆ తర్వాత పెద్ద మంటలాగా ఉంది, మంటలో కేకలు వినపడుతున్నాయి. దెబ్బ కులిక్కిపడి లేచి మోకరించి ఏడుస్తుందమ్మా, కల వచ్చింది, ఇది నువ్వు లేవు, నాన్న లేడు, అన్న లేడు, తమ్ముడు ఒక మూల ఉన్నాడు, చెల్లి ఒక మూల ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్తానికి నాకు దారి కనపట్లా, చెల్లి తమ్ముడు వదలబడ్డారు, నేను ఇక్కడే ఉండిపోయా, మీరు ముగ్గురు కనపట్ల నాకు. అట్లా చాలామంది పైకి వెళ్ళిపోయారమ్మా. పెద్ద పెద్ద కేకల వడగండ్లు, అలాగే భయంకర శక్తులు కేకలు పెడతా వచ్చి నీ మీదకి నవ్వుకుంటారు దగ్గరికి. ఆ తర్వాత పెద్ద అగ్ని గుండంలాగా అయిపోయింది. చాలామంది కేకలు ఏడుస్తున్నాం. వెంటనే మోకరించి ప్రారంభించింది. ప్రభా, నేను నిన్ను నమ్మలేదు, నన్ను క్షమించు. ఈ దినమే నేను ఎలాగే అయిపోతే నీ రాకడొస్తే నేను నరకంలో ఉంటా కదా. అమ్మ చెప్పిన వినలా, మా పాస్టర్ గారు చెప్పినా వినలా, ఏంటి వీళ్ళు ఇంతే చెప్తారులే అనుకున్నాను. బాబోయ్, ఇది నేను తట్టుకోలేను, వణికిపోతుంది. మోకరించి ప్రార్థన చేసింది.
రక్షణ సంపాదించుకుంది, ప్రభువుని నమ్మింది, విశ్వసించింది, రక్షణ సంపాదించుకుంది, నీతిగా బ్రతుకుతూ అలాగా రక్షించబడిన ఆమె ప్రభు కొరకు ఎదురు చూచింది. చూస్తూనే ఉంది, మనం ముందుకు సాగుతూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నావు, ఎక్కడ ఉండబోతున్నావు? ప్రభు మనకి అక్షయమైన, నిర్మలమైన, వాడిపోని స్వాస్థ్యమైన పరలోకం మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అలాగా ప్రభు మాటలు విని ముందుకు సాగటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఒక భక్తుడు పాడాడు, హల్లెలూయా పాటలు పరిశుద్ధులల్లా పాడగా, హోసన్న గానము దూతలెల్లా పాడగా, మేల్కొనుము సంగమా సన్నుతించుమా, అక్షయమైనది నిర్మలమైనది వాడబరని స్వాస్థ్యము ప్రభువు సిద్ధపరచెను. సిద్ధపడుము సంగమా ప్రభుని ఎదుర్కొనుటకు, సిద్ధపడుము సంగమా ప్రభుని ఎదుర్కొనుటకు, ప్రభుని ఎదుర్కొనుటకు. హల్లెలూయా పాటలు పరిశుద్ధులెల్ల పాడగా, హోసన్న గానము దూతలెల్ల పాడగా, మేల్కొనుము సంగమా సన్నుతించుమా. ఈ ప్రభు అక్షయమైన, నిర్మలమైన, వాడిపోని స్వాస్థ్యం ఆయన నమ్మిన బిడ్డలుగా మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిత్యం ఉండే పరలోకము ఆయన మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ ఒక్క వాగ్దానం ఇంకా నెరవేరాలి. ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేరుకుంటా వచ్చినాయి. ఇంకా వస్తానని చెప్పిన యేసయ్య ఆయన వచ్చి ఆయన నమ్మిన బిడ్డలను తీసుకుని వెళ్తాడు. అది ఒకటే మిగిలింది. నమ్మిన వారు పరలోకంలో ఉంటారు. నమ్మి ముందుకు సాగుదామా, అట్లాగే ఆగుదామా? మనల్ని నమ్మి పరలోకం వెళ్ళే విధంగా సాగటానికే పరమభాగ్యాన్ని వదిలి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని పెట్టి సజ్జుడై తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పునరుద్ధాన శక్తి మనకిచ్చాడు. ఆయన నమ్మితే ముందుకు సాగితే పరలోకం, లేకపోతే నరకమే. నువ్వు పరలోకంలో ఉండాలని ఆశిస్తున్నావా, నరకంలో ఉండాలని ఆశిస్తున్నావా? ఇక్కడే తీర్మానం చేసుకోవాలి. ఈ యాత్ర ముగిసిన తర్వాత ఆలోచించడానికి ఏమీ ఉండదు. మనం చనిపోయిన తర్వాత ఆలోచించడానికి ఏమీ ఉండదు. ఆలోచించాల్సింది ఇప్పుడే. చనిపోయిన వెంటనే పరలోకమా నరకమా మన క్రియలు బట్టి మనం వెళ్ళిపోతాం అంతే. కాబట్టి పరలోకం చేరాలి అంటే ఇక్కడ మనం సిద్ధపడాలి. ఇక్కడ మనం రెడీ అయ్యి రక్షణ ఆయన నమ్మాలి, రక్షణ సంపాదించుకోవాలి, నీతి కలిగి ఉండాలి, పునరుద్ధాన శక్తిని సంపాదించుకోవాలి. అలాగే ఆ జీవముతో కొన్ని నిరీక్షణ కలిగి ఉండాలి. జీవముతో నా ప్రభు ఉన్నాడు, పరలోకం ఉంది. ఈ పరలోకము క్షయమేదో నిర్మలమైంది, వాడిపోయినటువంటిది. ఈ పరలోకము నాకు ఉంది, అది దానిలోకి వెళ్ళాలని ముందుకు వెళ్ళాలి, సాగాలి. అలా నడిచే కృప ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి ప్రభుకి, ప్రభువా నువ్వేనైనా ఒక మనుషుడి ద్వారా మరణం, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది. ఆదామనే మనుషుడి వలన అందరికీ మరణం వచ్చింది. యేసుక్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. యేసయ్య కొందరిని అనలేదు, యేసయ్య కొందరిని అనలేదు. యేసయ్య అందరినీ బ్రతికించాలని ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. నువ్వు ఆయన ద్వేషించినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభుని నేను ద్వేషించాను, నన్ను ఆయన ద్వేషించలేదు. నన్ను ప్రేమించి నాతో మాట్లాడి నన్ను రక్షించి నువ్వే నా పని చేయాలని పిలిచాడు. ఎంత ప్రేమ యేసయ్యకి! చెప్పు ప్రభా, ఒక మనుషుని ద్వారా మరణం, ఒక మనుషుడైన నీ ద్వారానే మృతుల పునరుద్ధానము. ఆదాము ద్వారా అందరూ నశించిపోతే మరణిస్తే, యేసు ప్రభా మీ ద్వారా అందరూ బ్రతికించబడుతున్నారయ్యా. ఈ దినాన ఇలా ఉన్నాను అంటే మీరయ్యా. మీరు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని, చచ్చిపోయేవాడిని. ఎంత ప్రేమ నీ ప్రేమ యేసు ప్రభా. మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా, మీరిచ్చిన వాక్కులు బట్టి వందనాలు ప్రభా. వింటం కాదు ప్రభా,
విక్టోరియా ఆ బిడ్డ చెప్పినా వెళ్ళలేదు, కానీ ఆ దర్శనం వచ్చిన తర్వాత పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని రక్షించబడి పరలోకాన్ని సంపాదించుకుంది ప్రభువా. అలాగా దారిలో నడిచింది ప్రభువా. మేము ఈ దారికి వచ్చాము, యేసయ్య దారిలోకి. సరిగ్గా పరలోకము చేరే వరకు నమ్మకముగా నడుచుటకు దయచూపండి. ఈ దినం ప్రత్యేకంగా మాతో మాట్లాడిన మాటలు ముద్ర వేసి భద్రపరచండి. అనేకులకు దీవెనకరంగా మమ్మను మా జీవితాన్ని చేయమని ప్రభువా. బలహీనమైన బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, సహాయం చేయండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ఎక్కడ చులకన గాయించకుండా, పీరికోళ్ళకి ఎవరు ఉండకుండా మీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయమని ఆ యొక్క నేను నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలువబడి 306 306 జయా జయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముల్లు విరచెను, మన యేసుని స్తుతించుడి. జయా జయంబులు పాడుడి, లోక పాపము మోసెను, పాపికి విడుదల చేసెను. త్వరపాడుమా పరుగేడుమా, ప్రభుని సన్నిధి చేరుమా. త్వరపాడుమా పరుగేడుమా, ప్రభుని సన్నిధి చేరుమా. జయ జయంబులు పాడుడి, నీవే మాకు మార్గము, నీవే నిత్య జీవము. స్తుతింతుము కీర్తింతుము ఘనమైన యా ప్రభు నామమున్. జయ జయంబులు పాడుడి, తండ్రి కుమార శుద్ధాత్ముడు ఆత్మను కుమారించెను. నడిపించుమా నీ సేవలో, అక్షయ కిరీట ముందుమా. జయా జయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముల్లు విరచెను, మన యేసుని స్తుతించుడి. జయ జయంబులు పాడుడి. వాక్యం అర్థమైందా? ఒక మనుషుని ద్వారా మరణము, ఒక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానము. ఎలా వచ్చినాయి? ఒక మనుషుని ద్వారా మరణము, ఒక మనుషుని ద్వారా అందరికీ మరణం వచ్చింది. ఆదామునందు అందరికీ మరణం వచ్చింది. యేసు ప్రభు ద్వారా అందరికీ ఏమొచ్చింది? బ్రతికించబడ్డాం. ఆదాము ద్వారా అందరూ మరణిస్తే పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే, యేసు ప్రభు ద్వారా అందరము బ్రతికించబడ్డాం. యేసయ్య లేకపోతే ఎంతమంది మనం ఉండేవారం కాదని మీరే చెప్పారు, నేను చెప్పా. యేసు ప్రభు ద్వారా ఆయన కొందరిని బ్రతికించడానికి కాదు, అందరూ బ్రతకాలి. ఆయన ఉద్దేశం ఏంటి? అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తానే. రోమిలకు రాయబడిన పత్రిక, రోమియేనా? అజ్ఞాన కాలములో యందు దేవుడు చూచి ఉన్నట్టు ఉండెను. ఇప్పుడైతే 6వ అధ్యాయం 7:26 అపోస్తలులకు రోమిలకు రాయబడిన పత్రిక ఏడేనా? అజ్ఞానకాలమందు దేవుడు చూచి చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశము అందరూ మారాలి, అందరూ ప్రభువులోకి రావాలి, అందరూ దీవెనలోకి రావాలి,
అందరూ దీవించబడాలి. కాబట్టి ప్రభులోకి వచ్చిన మనము ప్రభుని నమ్మి ఆయన ద్వారా దీవెనలోకి వద్దాం. ఆయన ద్వారా అపోస్తలుల కార్యాలు క్షమించండి, అపోస్తలుల కార్యాలు 17:30. అపోస్తలుల కార్యములు 17:30. ఆ అజ్ఞాన కాలంలోని దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా కొందరు కాదు, అందరూ మారి మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞ అంటండి. ప్రభు చెప్పడం కాదండి, అంతటా అందరూ మారాలి. హిందువుడని, క్రైస్తవుడని, మహమ్మదీయుడని, నాస్తికుడని లేదండి ఆయన దగ్గర. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడండి. చదివాం కదా ఇందాకే మనము. ఏం చదివాం? 1 కొరింథీ 15:22, 21-22. మనుషుని ద్వారా మరణము, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. ఆదాము ద్వారా అందరూ మరణించారు, క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. బ్రతికించబడాలని యేసయ్య ఉద్దేశం, మనందరినీ బ్రతికించాలని ఆయన ఉద్దేశం. అందుకే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రభుని నమ్ముదాం, ఆయన కొరకు బ్రతుకుదాం. అలా నిలిచినట్లుగా ప్రభు దయ చూపును గాక. ఈ ఆహారం ఇది అయిపోయిన తర్వాత ఈ పలహారం కొరకు ప్రార్థన చేస్తాను. ఈలోపు ఈ దీవెని ఇచ్చిన తర్వాత ఈ ఆహారాన్ని మనం తీసుకుందాం. యేసు ప్రభువా, ఈ ఆహారం ఇచ్చే వందనాలు. ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి. దీవించండి. ఈ యొక్క పునరుద్ధాన దినం మీరే ఆహారం పెట్టాలని బిడ్డలకు చెప్పాను. ఇవి సిద్ధం చేసి తెచ్చారు. తగిన దీవెన దయచేయండి. అక్కడ కూడా బిడ్డలు ఎంతో సిద్ధం చేసి పెట్టారు. నాయన మీరే తగిన దీవెన బిడ్డలకి ఈ పునరుద్ధాన దినాన మా అందరికీ పునరుద్ధాన బలము, శక్తి మాకు మీరు దయచేయండి. వివిధ బాధలు ఉన్న వారి బాధలు తీర్చండి. మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి బలము మనల్ని పరలోకం చేరు వరకు నడిపించి మన జీవితం ద్వారా ప్రభు అయిన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే.